మర్చిపోయాను. నాకు కొన్ని చోట్ల నుంచి ఫీడ్బ్యాక్ ఏం వస్తున్నాయంటే ఎల్టీపీస్ ఎవరైతే ఉన్నాయో ఎల్టీపీస్ ద్వారానే ఈ బీపీఎస్ అప్లికేషన్ ఫైల్ అవుతున్నాయి మన వెబ్సైట్లో. సో ఎల్టీపీస్ పబ్లిక్నే ఏమంటారు దానికి మిస్గైడ్ చేస్తున్నారు, పబ్లిక్ దగ్గర నుంచి ఎక్కువ డబ్బు కలెక్ట్ చేసుకున్నారు. వెబ్సైట్లో మనకు యాక్చువల్లీ ఒక బీపీఎస్ అప్లికేషన్ ఫైల్ చేయగానే కరెక్ట్గా దానిలో సిస్టమ్ ద్వారానే ఎంత అమౌంట్ పెనాల్టీ కట్టాల్సిన ఉందని వచ్చేస్తాయి. కానీ పబ్లిక్ డైరెక్ట్గా చేయకపోవడం వలన ఎల్టీపీలు అక్కడ ఒక అమౌంట్ ఉండే దానికంటే ఎక్కువ పబ్లిక్ దగ్గర నుంచి కలెక్ట్ చేసి సొమ్ము చేసుకున్నారనే ఒక ఫీడ్బ్యాక్ కొన్ని జిల్లాల నుంచి కలెక్టర్లే నాకు చెప్పడం జరిగింది. నేను ఒక ప్రెస్ నోట్ కూడా ఈరోజు ఇస్తున్నాము. సిటిజన్స్ డైరెక్ట్ గా కూడా బీపీఎస్ లో అప్లికేషన్ పెట్టే ప్రొవిజన్ మనం ఎనేబుల్ చేసాము. పబ్లిక్ వితౌట్ ది హెల్ప్ ఆఫ్ ఎల్టీపీస్ పీపుల్ క్యాన్ డైరెక్ట్లీ అప్లై, దేర్ నో ఇష్యూ. రెండోది కాదు మీరు కొన్ని అంటే బిల్డింగ్ ప్లాన్స్ డాక్యుమెంట్స్ అవన్నీ అప్లోడ్ చేయడానికి ఎల్టీపీ హెల్ప్ తీసుకోవాలంటే తీసుకోండి, కానీ మీరు స్వయంగా వెబ్సైట్లో చూసుకునే అవకాశం ఉంది మీరు ఎంత డబ్బు కట్టాలనేది. సో డోంట్ గెట్ ఫూల్డ్ బై ది ఎల్టీపీ మిమ్మల్ని చీట్ చేసేటట్టుగా ఉండకూడదు. నేను ఇంకొక డైరెక్షన్ కూడా అందరికి కలెక్టర్స్కి ఇవ్వడం జరిగింది. మీ దగ్గర ఉన్న వార్డు సచివాలయాలని కూడా బీపీఎస్కి ఎల్ఆర్ఎస్కి ఫెసిలిటేషన్ సెంటర్గా పెట్టమని చెప్పాము. మీరందరూ నోట్ చేసుకోండి, కలెక్టర్లతో కూడా డిస్కస్ చేసుకుని ఎవరైనా పబ్లిక్కి ఎల్ఆర్ఎస్ బీపీఎస్కి ఏమైనా అసిస్టెన్స్ కావాలంటే వార్డు సచివాలయంలో ఉన్న ప్లానింగ్ సెక్రటరీస్ ఉన్నారు. Thank you, sir. Good evening to all. Sir, in the elaborative session and with కొంచెం మనల్ని భయపెట్టే పరిస్థితి చెప్పిన తర్వాత కొంచెం రిఫ్రెష్ అవ్వండి. ఎందుకంటే మనందరం చాలా సర్వేలెన్స్లో ఉన్నాము. ప్రతి అడుగు కూడా కమిషనర్ సెట్ వెళ్ళింది కూడా క్యాప్చర్ చేస్తున్నారు. సో మనము వేసే ప్రతి అడుగు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పటిదాకా లేదని కాదు, బట్ మనకు తెలియకుండానే మనం సర్వేలెన్స్లో ఉన్నాము. కాకపోతే ఇప్పుడు కాంప్రహెన్సివ్ మోడ్లోకి వస్తున్నాము. మనకున్న ప్రతి సర్వీస్లో కూడా ఎక్కడ ఎలా చేస్తున్నారని మానిటర్ చేసి మీ గ్రిప్లోకి తీసుకోండి. ఏదైనా ఇబ్బంది ఉంటే వీఆర్ 24/7 అవైలబుల్గా ఉంటాము. వాట్సాప్లో కావచ్చు, మెయిల్ కావచ్చు, ఫోన్ చేయడం కావచ్చు, ఏ విధంగానన్నా హెడ్ ఆఫీస్కి కూడా మీరు రీచ్ అవ్వచ్చు. మనకి చాలా ఇష్యూస్ ఉన్నాయి, కానీ మనకి మార్నింగ్ మన గౌరవ మంత్రి గారు కూడా చెప్పారు ఎల్ఆర్ఎస్ బీపీఎస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దాము అని. ఎందుకోసం ఎల్ఆర్ఎస్ బీపీఎస్, ఎందుకు అనాథరైజ్డ్గా కట్టిన వాళ్ళని అర్జెంటుగా మనం రెగ్యులరైజ్ చేసి దాని మీద రెగ్యులర్గా మనకి రెవెన్యూ లీకేజ్ని క్యాప్చర్ చేసుకోవాలి. అట్లనే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ ఉన్నాయి. మనకి మున్సిపాలిటీస్లో చూస్తుంటే సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేదు, వాటర్ సప్లై సరిగా లేదు, రోడ్స్ లేవు. వీటన్నిటిని కూడా మనం కాంప్రహెన్సివ్గా టేకప్ చేయాలంటే మనకు కావాల్సిన రెవెన్యూ ఎక్కడ లీకేజ్ ఉందో చూసుకొని దానికి ప్లగ్ఇన్ చేసుకుంటూ మనం రెవెన్యూ కలెక్షన్ ప్రాపర్గా చేయాలి. కాబట్టి ఇందులో ముఖ్యంగా బీపీఎస్ ఎల్ఆర్ఎస్లో హ్యూజ్ అమౌంట్స్ మనకి రావాల్సింది కాబట్టి వీటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని గవర్నమెంట్ తరఫు నుంచి కూడా మేమందరము స్పెషల్ డ్రైవ్స్ టేకప్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రత్యేకంగా ఎల్ఆర్ఎస్ బీపీఎస్ మీద డిస్కస్ చేద్దాం. గో టు ద నెక్స్ట్ స్లైడ్. మీకు అందరికీ తెలుసు ఎల్ఆర్ఎస్ స్కీము మనకి గతంలో 2020లో పెట్టుకున్నాం. మనం ఆ 2020 స్కీమ్లో మనకి మొత్తంగా 43,000 అప్లికేషన్స్ వచ్చాయి. ఆ తర్వాత మనకి కట్ ఆఫ్ డేటు పాత డేట్ ఉండడం వల్ల కొత్తగా వచ్చిన అప్లికేషన్స్ మనము రెగ్యులరైజ్ చేయలేకపోయాము. దానివల్ల చాలా వరకు బిల్డింగ్ పర్మిషన్స్ ఇవ్వలేకపోవడము, అన్నీ రిటర్న్ చేయడము, వాళ్ళు కట్టాల్సిన అమౌంట్స్ కట్టకుండానే బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ చేసుకోవడము, లేకపోతే లేఅవుట్లో ప్లాట్స్ సేల్ జరగడం జరిగిపోయింది. దీనికి కొంత కారణం మనకి సుప్రీంకోర్టులో కొంత కేసు ఒకటి పెండింగ్ ఉండడము, దాని మీద కొంచెం లీగల్గా మనము స్టాండ్ తీసుకోవడానికి టైం పట్టి మనము మొత్తానికి 36/2025 మనము
కట్ ఆఫ్ డేట్ కింద పెట్టుకొని జూలై 26, 2025 మనము ఎల్ఆర్ఎస్ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కట్ ఆఫ్ డేట్ అంటే ఏంటంటే 30/6/25 వరకు ఏమైనా అనాథరైజ్డ్ లేఅవుట్లు వేసి ప్లాట్స్ సేల్ జరిగి ఉంటే వాటి వరకు మాత్రమే మనము రెగ్యులరైజ్ చేస్తాము. ఈ స్కీమ్ వచ్చింది అన్న ఈ నేపథ్యంలో ఈ ముసుగులో మళ్ళీ కొత్తగా కూడా అనాథరైజ్డ్ లేఅవుట్లు వేసి వాటిని కూడా రెగ్యులరైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక కట్ ఆఫ్ డేట్ అనేది ముఖ్యం. ఇప్పుడు ఈరోజు కూడా ఎవరో ఒకళ్ళు అర్జెంటుగా లేఅవుట్ వేసేసి ప్లాట్లు అమ్మేసి వాటిలో రెగ్యులరైజ్ చేసుకోవడానికి వస్తే అటువంటి వాటిని రెగ్యులరైజ్ చేయడం కుదరదు. సో దీనికోసం మనము ఎలా ఐడెంటిఫై చేయాలి, కట్ ఆఫ్ డేట్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, అసలు లేఅవుట్లో ప్లాట్లు ఎలా రెగ్యులరైజ్ చేయాలి అనేది చాలా డీటెయిల్గా గతంలో 2-3 మీటింగ్స్లో కూడా చెప్పడం జరిగింది. కాకపోతే నా లెవెల్లో టౌన్ ప్లానింగ్ వాళ్ళకి మాత్రమే చెప్పాము. ఇప్పుడు రీజనల్ లెవెల్ మీటింగ్స్ పెట్టుకొని కమిషనర్స్ కూడా ఈ ప్రాసెస్ ఎలా చూడాలి, టౌన్ ప్లానింగ్ స్టాఫ్ చెప్పిందే నమ్మేన అవసరం లేదు, ఎటువంటి ఫ్యాక్ట్ చెక్స్ చేసుకోవాలి అనేది కూడా ఈరోజు మనము డిస్కస్ చేద్దాం. ఎల్ఆర్ఎస్ మనకి చాలా రాష్ట్రాల్లో ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన రూల్స్ ఉన్నాయి. చాలా వరకు రూల్స్ చాలా లూజ్గా ఉండి కొన్ని చోట్ల ఎక్కువ సెన్సిటివ్ ఏరియాలో కూడా రెగ్యులరైజ్ చేసే పరిస్థితి ఉంది. కాబట్టే మనకి సుప్రీంకోర్టు దాకా కేసు వెళ్ళి తొందరపడి రెగ్యులరైజ్ చేయొద్దు అన్నారు. కానీ మన రాష్ట్రంకి వచ్చేటప్పటికి మన రూల్స్ చాలా డీటెయిల్గా మనం ఎక్కడ రెగ్యులరైజ్ చేయాలి, ఎక్కడ చేయకూడదు, అలా చేయకుండా ఉండాలంటే ఎటువంటి సిస్టమ్ ఫాలో అవ్వాలి అని చెప్పి డీటెయిల్ స్టడీ చేసిన తర్వాత మన రాష్ట్రము తమిళనాడు 2 చోట్ల మాత్రమే ఇటువంటి ప్రొసీజర్ ఫాలో అవుతున్నాము. చాలామంది కమిషనర్స్ జనరల్ పబ్లిక్ కూడా అడుగుతూ ఉంటారు, ఈ ఐపీఎల్పి ఏంటండి, ఇది లేకుండా గతంలో ఎల్ఆర్ఎస్ పర్మిషన్ పెట్టేసేవాళ్ళు, మనం ప్లాట్లు రెగ్యులరైజ్ చేసేవాళ్ళము, ఇప్పుడు అలా ఎందుకు చేయడం లేదు, మనకి చాలా అప్లికేషన్లు వస్తాయి కదా, వీటి వల్ల చాలా అప్లికేషన్స్ తగ్గిపోయాయి, ఈ ప్రొసీజర్ కట్ షార్ట్ చేయండి, ఐపీఎల్పి తీసేయండి, చాలా కష్టతరంగా ఉంది అని చెప్పి చాలామంది కూడా అభ్యర్థిస్తున్నారు. క్లియర్గా మనము ఎన్ని వెరిఫై చేస్తాము, లేఅవుట్లో ఉన్న సైట్ ప్రైవేట్దా కాదా, చుట్టుపక్కల ఏమన్నా వాటర్ బాడీ ఉందా, దానికి బఫర్ జోన్ ఇచ్చారా లేదా, హైటెన్షన్ లైన్ వెళ్తుంటే దాని కింద గ్రీనరీ ఇచ్చారా లేదా, 10% ఓపెన్ స్పేస్ వదిలారా లేదా, రోడ్డు విడ్త్ సరిగా పెట్టారా లేదా, ఇవన్నీ చెక్ చేసి మాత్రమే ఒక పర్సన్ ఎవరైనా లేఅవుట్ పెడతానికి వస్తే ఇన్ని రకాల వెరిఫికేషన్స్ చేసిస్తున్నాం. అంటే తను లా బైండెడ్గా ఉండి ఒక అప్లికేషన్ పెట్టినప్పుడు ఇన్ని చెక్ చేస్తున్నాము. అదే ఒక చిన్న అప్లికేషన్ పెట్టగానే అర్జెంటుగా రెగ్యులరైజ్ చేసినప్పుడు ఎన్నో మిస్టేక్స్ జరిగే అవకాశం ఉంటుంది. దానికోసం ఈ ఐపీఎల్పి పెడుతున్నాము. ఈ ఐపీఎల్పి పెట్టినప్పుడు ఏంటంటే ఏ ఏరియాలో అనాథరైజ్డ్ లేఅవుట్ వేశారు, ఏ సర్వే నెంబర్స్లో వేశారు, దీన్ని కొంత డేటా మనం ఆల్రెడీ కలెక్ట్ చేసి ఉంచాము. ఆ డేటాని బేస్ చేసుకొని అసలు ఆ అనాథరైజ్డ్ లేఅవుట్ మనము రెగ్యులరైజ్ చేయడానికి అవకాశం ఉందా లేదా, ఏమన్నా డిపార్ట్మెంట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ల్యాండ్స్, అదర్ డిపార్ట్మెంట్ ల్యాండ్స్ ఉందా, గవర్నమెంట్ ల్యాండ్స్ ఉందా, లేకపోతే ప్యూర్లీ ప్రైవేట్ ల్యాండా, ఫస్ట్ చెక్. ఇదంతా కమిషనర్ లెవెల్లో చెక్ చేసుకోలేరు. సో మీ టౌన్ ప్లానింగ్ స్టాఫ్ తెచ్చినప్పుడు మొట్టమొదట ఐపీఎల్పిలో ఉన్న సర్వే నెంబర్స్ ప్రోబిటరీ లిస్ట్లో లేవు అని ఎన్ష్యూర్ చేశారా లేదా, ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్, ఒక ఐపీఎల్పి చేసినప్పుడు ఎక్కడన్నా ఒక లేఅవుట్ వేసినప్పుడు మనము లేఅవుట్కి దారి అడుగుతాం. మొట్టమొదట అప్రోచ్ రోడ్ లేకుండా ఎక్కడ పడితే అక్కడ మధ్యలో లేఅవుట్ వేయడానికి లేదు. చాలా వరకు అనాథరైజ్డ్ లేఅవుట్స్లో ఏం చేస్తారంటే అప్రోచ్ లేకుండా ఏదో చూపించేసి దారి వేరే వాడి ల్యాండ్లో నుంచో లేకపోతే గవర్నమెంట్ ల్యాండ్లో నుంచో ఎక్కడనో చూపించి ఒక లేఅవుట్ వేసి అమ్మేసి వెళ్ళిపోతారు. సో ఇప్పుడు వాటిని రెగ్యులరైజ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే వెరీ నెక్స్ట్ మినిట్ గవర్నమెంట్ దగ్గరికి వచ్చి మున్సిపాలిటీలోనో కార్పొరేషన్లోనో వచ్చి నాకు మీరు రెగ్యులరైజ్ చేశారు, నాకు దారి చూపించండి, నా ప్లాట్కి దారి లేదు. సో నెక్స్ట్ మనం చెక్ చేయాల్సింది ఎగ్జిస్టింగ్ పబ్లిక్ రోడ్డు నుంచి అనాథరైజ్డ్ లేఅవుట్కున్న అప్రోచ్ రోడ్డు పరిస్థితి ఏంటి, అది ప్రాపర్ పబ్లిక్ రోడ్డా, ప్రైవేట్ రోడ్ అయితే దానికి ఏమన్నా ఓనర్షిప్ ఉందా, గవర్నమెంట్ ల్యాండ్లో నుంచి వెళ్తే దానికి ఏమన్నా కలెక్టర్ నుంచి ఎన్ఓసి కానీ ఏమన్నా తీసుకున్నారా, కలెక్టర్స్కి కొంత పవర్ ఉంటుంది, గవర్నమెంట్ ల్యాండ్ రోడ్డు కింద వాడుంటే మనీ పే చేసి
వాటికి ఎన్ఓసి ఇవ్వడానికి, లేదు ఒక్కొక్కసారి ఇరిగేషన్ ఛానల్స్ మీద ఒక చిన్న కల్వర్ట్ లాగా వేసేసి రోడ్ పెట్టేస్తుంటారు, దానికి ఎన్ఓసి తెచ్చుకున్నారా. సో దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్. అప్రోచ్ రోడ్డు ఎలా ఉంది చూద్దాం. 2 బేసిక్ థింగ్స్ అయిపోయాయి. ఈ 2 చెక్ అయిపోయిన తర్వాత థర్డ్ది మనం మొట్టమొదట కట్ ఆఫ్ డేట్ అనుకున్నాము. 30/6/2025 కట్ ఆఫ్ డేట్లో, అంటే దానికన్నా ముందు అయిన లేఅవుట్ మాత్రమే రెగ్యులరైజ్ చేయాలన్నారు. దానికోసము మనం ఏదైతే లేఅవుట్ తయారు చేస్తున్నామో ఆ లేఅవుట్లో ఉన్న సర్వే నెంబర్లో ఏదో ఒక ఈసీ మనము ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొని ఆ సర్వే నెంబర్లో ఈసీ చెక్ చేసి 36/25 కంటే ముందు రిజిస్ట్రేషన్స్ జరిగినాయి. సో దీస్ 3 ఆర్ ద బేసిక్ థింగ్స్. మీరు ఇంకా కళ్ళు మూసుకుని ఐపీఎల్పి సైన్ చేసేయచ్చు. ఎందుకంటున్నానంటే మేజర్గా ఐపీఎల్పిస్ కాకుండా ఉండడం వల్లనే చాలా ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి. చాలా టౌన్ ప్లానింగ్ స్టాఫ్ ఐపీఎల్పిస్ చేసిన తర్వాత కూడా వీసీస్, కమిషనర్స్ లాగిన్స్లో కూడా పెండింగ్ ఉన్నాయి. మీరు కూర్చోబెట్టుకోండి, 3 క్వశ్చన్స్ అడగండి, వాళ్ళు కరెక్ట్గా ఆన్సర్ చెప్తే సరే, లేకపోతే మళ్ళీ దీని మీద డీటెయిల్స్ తీసుకొని రండి అనండి. దయచేసి రీజనల్ మీటింగ్ అయిన తర్వాత మండే ఈవినింగ్కి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సమ్ ప్రోగ్రెస్ ఆన్ దిస్. నేను ఈ ప్రజెంటేషన్లో చూపిస్తాను ఎవరెవరి దగ్గర ఎన్ని ఐపీఎల్పిస్ పెండింగ్ ఉన్నాయో కూడా. వాటి మీద మీరు రివ్యూ చేసుకొని మొట్టమొదట మనం ఐపీఎల్పి తయారు చేసుకున్న తర్వాత ఆ లేఅవుట్లో ఉన్న ఇండివిజువల్ ప్లాట్స్ని మీరు నిర్భయంగా రెగ్యులరైజ్ చేసేయచ్చు. ఎందుకంటే అందులో ఎటువంటి గవర్నమెంట్ ల్యాండ్ ఉండదు, ఎటువంటి ఎకో సెన్సిటివ్ అనాథరైజ్ లేఅవుట్ వేశారో కొన్ని అమ్ముతారు, కొన్ని అమ్మకుండా ఉంటారు. ఆ ప్లాట్లో అమ్మేసిన వాళ్ళ మీద బర్డెన్ పడకుండా మిగిలిన ప్లాట్లో మనకి ఎవరైతే లేఅవుట్ ఓనర్ ఓపెన్ స్పేస్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందో అది ప్రొవైడ్ చేసి చూపించమని చెప్పాము. ఎందుకంటే బిల్డర్ చీట్ చేసి అనాథరైజ్ లేఅవుట్ వేసి రియల్టర్ అమ్మిపోయాడు కాబట్టి అతని మీద రెస్పాన్సిబిలిటీ ఉండాలని ఈ కండిషన్ పెట్టడం జరిగింది. ఈ ఐపీఎల్పి అయిపోయిన తర్వాత మనము దీన్ని నోటిఫై చేస్తాము 15 days. చాలా మందికి ఇది నోటీస్ బోర్డులో పెడుతున్నారు, దీని మీద అబ్జెక్షన్స్ పిలుస్తున్నారు అని తెలియదు. మనకి ఎల్ఆర్ఎస్ వెబ్సైట్లో ఉంటుంది, కొంతమంది ఆఫీస్ నోటీస్ బోర్డులో పెడుతున్నారు. దయచేసి పేపర్ నోటిఫికేషన్ కూడా ఇవ్వండి, తప్పులేదు. అట్లాంటి డేట్ మనం మళ్ళీ అబ్జెక్షన్స్ వచ్చాయి వాటి గురించి మనం వరి అయ్యే ముందు ఈ వారంలో ఇన్ని, లేకపోతే డే వైజ్ ఇచ్చినా తప్పులేదు. పబ్లికేషన్ ఛార్జెస్ ఎలాగో టౌన్ ప్లానింగ్ అప్లికేషన్లో కలెక్ట్ చేస్తున్నారు కాబట్టి యూ కెన్ మీట్ విత్ దట్ ఫండ్. ఈ సర్వే నెంబర్లో ఐపీఎల్పి పబ్లిష్ చేశాము. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఇన్ని రోజుల లోపల తెలియచేయండి అని వైడ్ పబ్లిసిటీ ఇవ్వండి. ఎటువంటి అభ్యంతరం రాలేదంటే ఆటోమేటిక్గా ఐపీఎల్పి ఆన్లైన్లోనే అప్రూవ్ అయిపోతుంది. అభ్యంతరం ఏంటి, దానికి ఇది మా రిప్లై అని ఆ హియరింగ్లో చెప్పి మనం రికార్డ్ చేసుకున్నా పర్వాలేదు, ఆర్ అదర్వైజ్ వీ కెన్ సెండ్ ద కమ్యూనికేషన్. చాలా మంది పెట్టారనుకోండి, అలాంటి దానికోసం మనం వీ కెన్ కీప్ ద అబ్జెక్షన్, ఆన్సర్ టు ద అబ్జెక్షన్ ఇన్ ద పోర్టల్ అండ్ యూ కెన్ గివ్ ఏ ప్రెస్ నోట్. ఈ ఐపీఎల్పికి ఇంతమంది అభ్యంతరం తెలిపారు, వీళ్ళందరికీ తెలిపిన అభ్యంతరాలకి మేము సమాధానాలు ఫలాని చోట ప్లేస్ చేశాము అని చెప్పి మీరు ఆ అభ్యంతరాలని కన్సిడర్ చేయనవసరం లేదు. వర్త్ ఉంటే జస్టిఫై చేస్తే కన్సిడర్ చేయండి, చేయలేదనుకోండి నో ఇష్యూ. జస్టిఫికేషన్ ఆన్సర్ పెట్టుకోండి, ఐపీఎల్పి అప్రూవ్ చేయండి. సో మేజర్గా ఈ 3-4 విషయాల్లో మీకు ఐపీఎల్పిస్కి ఇబ్బంది ఉంటుంది. అసలు ప్రాక్టికల్ విషయానికి వద్దాం. చాలామంది మా టౌన్కి 5,635 అప్లికేషన్స్ వచ్చాయి. అలాగని మనం ఏమీ సంతోషపడని అవసరం లేదు. ఎందుకంటే అతను ఏమైనా తప్పులుగా పెట్టారా, అప్రూవ్ చేయొచ్చా లేదా అని ఉంచారేమో. నేను చెప్పిన ఈ 4 ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి. ఐపీఎల్పిస్ అప్రూవ్ అయ్యి పెండింగ్ ఉన్న ఫైల్స్ మోస్ట్ ఇంపార్టెంట్. మొన్న రీజనల్ మొన్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారు తీసుకున్న మీటింగ్లో కూడా ఆ రోజు నేను హెల్త్ ఇష్యూస్ ఉండి నేను చెప్పలేకపోయాను. ఇవి చూడండి, ఆల్రెడీ ఐపీఎల్పిస్ అయిపోయినాయి, ఇంకా మీరు చెక్ చేసేది ఏమీ లేదు. అప్లికెంట్ ఫీజు అంతా కట్టేశాడు, అన్నీ ఫుల్ఫిల్ చేశాడు, ఓన్లీ అప్రూవ్ చేయడానికి పెండింగ్ ఉన్నాయి. కర్నూలులో 160, తిరుపతి 148, ఎమ్మిగనూరు 75, ఇట్లా మొత్తం 1037 ఈ రీజన్లో పెండింగ్ ఉన్నాయి. అంటే ఇమీడియట్గా మనము 1037 అప్లికేషన్స్ మనము అప్రూవ్ చేయగలుగుతాము. ఇలా అప్రూవ్ చేస్తే
బ్యాలెన్స్ అప్లికెంట్స్లో కాన్ఫిడెన్స్ వస్తుంది, కొత్తగా పెట్టే వాళ్ళు కూడా త్వరగా ముందుకు వస్తారు. కాబట్టి ఈ ఐపీఎల్పి అప్రూవ్ అయిపోయి ఎక్కడైతే అప్లికేషన్స్ ఇమీడియట్గా అప్రూవ్ చేయొచ్చో పెండింగ్ ఉన్న వాటిని ఇమీడియట్గా కాన్సన్ట్రేట్ చేసి వాటిని క్లియర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ ఇది కూడా అంతే. ఈ స్కీమ్కి ఇంకా మనకి టైం ఉంది కదా అని చెప్పి కొంచెం స్లోగా చేస్తున్నారు. ఈ స్కీమ్ వచ్చేసి 11/3/2026కి క్లోజ్ అవుతుంది. కట్ ఆఫ్ డేటు 31/8/2025 లోపు కట్టిన బిల్డింగ్స్కి. దీనికి కూడా మనము మొట్టమొదటి ఏం కండిషన్ పెట్టామంటే లైసెన్స్డ్ టెక్నికల్ పర్సనల్ ప్లాన్ డ్రా చేసి ప్లాన్తో పాటు అప్లోడ్ చేయాలన్నాము. మనకున్న లైసెన్స్డ్ సర్వేయర్సు, ఇంజనీర్సు నెంబర్ తక్కువగా ఉండడం వల్ల అప్లికేషన్స్ తక్కువగా వస్తున్నాయని తెలిసింది. దానికోసం మనము ఇంకాస్త లిబరలైజ్ చేసి 10,000 కట్టి బిల్డింగ్ ఫోటో పెట్టి అప్లికేషన్ పెడితే చాలు అన్నాము. అయినప్పటికీ కూడా అప్లికేషన్స్ ఇంకా రాలేదు. రీజన్ ఏంటంటే చాలామంది అప్లికెంట్స్ లైసెన్స్ సర్వేయర్స్ ద్వారానే పెట్టాలి కదా, మళ్ళీ అదైనా మాకు దొరకట్లేదు అని చెప్పినప్పుడు అప్లికెంట్స్ లాగిన్ కూడా ఎనేబుల్ చేశాము. అంటే ఇంతకు ముందు లైసెన్స్ టెక్నికల్ పర్సనలే పెట్టాలి బీపీఎస్ స్కీమ్ అంటే, కానీ ఇప్పుడు అప్లికెంట్ ఎవరైతే బిల్డింగ్ ఓనర్ ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. 10,000 కట్టి తను ఏ బిల్డింగ్ అయితే రెగ్యులరైజ్ చేయించుకోబోతున్నాడో ఆ బిల్డింగ్ ఫోటో పెట్టి అప్లై చేయాల్సి ఉంటుంది. దీనికోసము వార్డ్ ప్లానింగ్ సెక్రటరీస్ని విరివిగా వాడండి. మనకి మెటాడాటా ఉంది, ఎన్ని అనాథరైజ్డ్ బిల్డింగ్స్ ఉన్నాయో ప్రతి ఒక్కరికి లిస్ట్ ఇచ్చాము. మోసపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. అది కూడా మీరు ఇప్పుడు మీ నోట్ చేసుకుని యాక్షన్ తీసుకోవాలి. మీకు మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఐ థింక్ దిస్ ఈస్ ఎ న్యూ బిగినింగ్ ఫర్ ది అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మనం ఈ రకంగా కెపాసిటీ బిల్డింగ్ చేస్తూ ఒక సిస్టమాటిక్ మేనర్లో ప్రణాళికాబద్ధంగా మన ప్రయారిటీస్ని ఐడెంటిఫై చేసుకుని ఆ ప్రయారిటీస్ని ఏ రకంగా అమలు చేస్తామని ఒక స్ట్రాటజీ తయారు చేస్తూ అది మీకు అందరికీ కూడా ట్రాన్స్పరెంట్గా కమ్యూనికేట్ చేస్తూ మిమ్మల్ని అందరినీ ఎడ్యుకేట్ చేస్తూ మనం ముందుకు వెళ్తున్నాము. సిడిఎంఏ గారు, సంపత్ గారు కూడా దీని మీద చాలా ఎఫర్ట్ పెట్టారు, చాలా ఎక్సర్సైజ్ చేస్తారు. మిగిలిన అందరి హెచ్ఓడీలతో కూడా కూర్చుని ఈ యొక్క చాలా అంటే ఈ రోజు ఈ యొక్క కాన్ఫరెన్స్ మనం విజయవంతంగా చేస్తున్నామంటే దాని వెనకాల కొన్ని వారాలు ప్లానింగ్ ఉంది, ఎఫర్ట్ ఉంది. మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా జిల్లా స్థాయి అధికారులు కానీ లేకపోతే మీ రీజనల్ అధికారులు కానీ స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ కానీ అందరూ కూడా మన సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడానికి ఆ ఒక ఇంప్రూవ్మెంట్ ద్వారా ప్రజలకి మంచి సేవలు అందించడానికి అందరూ పకడ్బందీగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో ప్రతి ఒక్కరు కూడా మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ అగైన్ ఈస్ దట్ live up to the expectations of the people. Today's conference has been conducted very successfully. I wish you all the best. Thank you very much. ముఖ్యమంత్రి గారి పర్యటన ఉంది కాబట్టి కొంతమంది కమిషనర్స్ కి ఎగ్జామ్షన్ ఇచ్చాము. మధ్యాహ్నం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అందరు కమిషనర్లు కూడా వీడియో కాన్ఫరెన్స్ లో జాయిన్ అయ్యారు. సో ఐఈసీ మెటీరియల్ కి సంబంధించి సో ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం మళ్ళీ ఇలాంటి రీజనల్ కాన్ఫరెన్స్ జరుపుకునేటువంటి అవకాశం రాకూడదని కోరుకుంటున్నాం. ఎందుకంటే మీ ప్రోగ్రెస్ బాగా ఉన్న రోజు రెగ్యులర్ వీడియో కాన్ఫరెన్సెస్ సరిపోతాయి. ఎప్పుడైతే మీరు వెనకబడి ఉంటారో అప్పుడు మాత్రమే ఇలా స్పెసిఫిక్ గా మీతో మాట్లాడాల్సిన అవసరం ఏర్పడుతుంది. కేవలం మన కాన్ఫరెన్సెస్ జరగాలి అంటే కేవలం ఒక ఐఈసీ మెటీరియల్, ఐఈసీ గురించి డిస్కషన్ కి మీ కెపాసిటీ బిల్డింగ్ జరగడానికి మాత్రమే ఈ కాన్ఫరెన్సెస్ జరగాలని కోరుకుంటూ మీ యొక్క కెపాసిటీస్ తగ్గట్టు పనిచేసే శక్తి మీలో ఉంది. సో డిజిటల్ గవర్నెన్స్ మీకు అందుబాటులో ఉంది.
సో ఈ రెండింటిని వినియోగించుకుందాం. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనలు, అదేవిధంగా మంత్రి గారి యొక్క ఆయన ఇచ్చేటువంటి ఐడియాస్ని ప్రిన్సిపల్ సెక్రటరీ గారి నేతృత్వంలో మనం మన డిపార్ట్మెంట్కి మంచి పేరు తీసుకొచ్చే విధంగా అందరూ కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అరేంజ్మెంట్స్ చేసినటువంటి బాలస్వామి అండ్ ఈ టీమ్ అనంతపురం మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.